ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ప్రభుత్వ ఏడాది పాలనలో సాధించిన విజయాల గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే పత్తిపాటి. 22వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, చైర్మన్ రఫానీ, కౌన్సిలర్ ప్రమీల. పట్టణంలో కందిమళ్ల అంజిబాబు మనవరాలి నూతన వస్త్ర వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చిన్నారిని ఆశీర్వదించిన శాసన మండలి సభ్యులు మర్రి. పండరీపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు. పలు సూచనలు సలహాలు ఇచ్చిన డాక్టర్ సుష్మా. అవోపా ఆధ్వర్యంలో ఆర్యవేశ ముత్యాలకు ప్రతిభా పురస్కారాలు. రాష్ట్ర స్థాయిలో అందించిన అవోపా ప్రతినిధులు. ఉమామహేశ్వరరావు తనయుడిని అభినందించిన అవోపా సభ్యులు. ప్రభుత్వ పథకాలు పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకుని అధికారులకు మాకు సూచనలిచ్చే మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇళ్లు లేని వారు లేవని బాధపడుతుంటే ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో ఉండకుండా వాటిని పాడు పెట్టడం సరికాదని ప్రజలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని తమ జీవితాలు చక్కదిద్దుకోవాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సూచించారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా పట్టణంలోని 22, 8, 20, 18 వార్డులో పర్యటించిన పత్తిపాటి 55 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, పఠాన్ సమాద్ ఖాన్, మద్దుముల రవి, వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులకచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ
బలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం పూలేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం శరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. పనులు చేపట్టాం. నీళ్లు పోతున్నాయంటే అప్పటికప్పుడు పని చేయించింది ప్రమీళ. చేపించిందా లేదా? కాబట్టి ఈరోజు పెన్షన్లు ఎవరికి అందకపోయినా, తల్లికి వందనం అందకపోయినా, ఇప్పుడు మీ కళ్ళ ముందే ఒక అమ్మాయి ఉంది. ఎందుకు పడలేదు? ఏ క్లాసు? 10 పాస్ అయిందా? 10 మరి పడవలే పడకుండా ఏమాయి మీ వార్డులో రాకూడదు కంప్లైంట్ చూసుకో. ఎందుకు పడలేదు? నేను 10వ తారీఖు పడాలి కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఉందా? ఏదో డిఫెక్ట్ ఉంటే తప్ప అందరికి పడ్డాయి. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ దగ్గర తప్పులు ఉంటే తప్ప అందరికి అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి లాగా బటన్ నొక్కాను పోయి చూసుకోండి అంటే ఎవరికి పడలా. అది పేపర్కి, టీవీకి, ఆ సాక్షి పత్రికలోనే వచ్చింది. కానీ అకౌంట్ లో పోయి చూస్తే ఎవరికి డబ్బులు పడలా. ఈ రోజున 1 పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చేరిన వాళ్ళందరికీ డబ్బులు పేపర్ కరెక్ట్ గా ఉంటే, మీ అకౌంట్ కరెక్ట్ గా ఉంటే, మీ కార్డు కరెక్ట్ గా ఉంటే అకౌంట్ లో డబ్బులు పడనోళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. ఉంటే చెప్పమంటాను. సచివాలయ సిబ్బంది తప్పు చేస్తే వదిలిపెట్టను. కాబట్టి మీ దగ్గర తప్పులు కరెక్ట్ చేసుకోండి. డబ్బులు వేయించే బాధ్యత నాది, సచివాలయం సిబ్బంది బాధ్యులు. మీ తప్పు ఉంటే వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్, కార్డు ప్రాబ్లము ఒక ఇంటికి ఒకటే వస్తుంది. ఇంతకు ఒకరు వచ్చారు, అక్క జైలు ఇద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారు, కార్డులో ఒకటే దాంట్లో ఉన్నారు, ఇంటికి ఒకటే వస్తుంది. ఆ విధంగా కొన్ని టెక్నికల్ సమస్యలన్నీ మీరు లేకుండా చేసుకుంటే మీకు చంద్రబాబు గారు ప్రకటించినటువంటి మీ ఖాతాలో పడతాయి. మాకు కూడా చెప్పరు, మీ నేరుగా మీ అకౌంట్లో వేస్తాం. 10,000 కోట్లు ఒక రోజులో వేశారు. దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఏ ముఖ్యమంత్రి కూడా వేయలేదు. అది ఓన్లీ చంద్రబాబు గారు తప్ప ఈ దేశంలో ఎవరు వేయలేదు. 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ కూడా చంద్రబాబు గారే. బీహార్లో 400 ఇస్తున్నారు పెన్షన్, పక్క తెలంగాణలో 2,600 ఇస్తున్నారు. మనం 4,000, 6,000, 10,000, 15,000. వీళ్ళకి కార్డు ప్రాబ్లం ఉంది, కరెక్ట్ చేసుకోండి, మీకు కూడా వేస్తాం. చంద్రబాబు గారు అర్హత ఉంటే ఏ ఒక్కరికి ఆపమని చెప్పాల, అందరికీ వేయమంటున్నారు. కాబట్టి మీరు కూడా ఎవరికి అర్హత ఉన్నా వేసుకోండి. రోడ్లు కూడా వేస్తున్నాం. ఈ రోడ్లు కూడా గాంధీపేట 22వ వార్డులో 9,40,000 సిమెంట్ రోడ్డు. అదేవిధంగా గాంధీపేటలో పోస్ట్ ఆఫీస్ ఎదురు 4 లక్షలు డ్రైన్, లేకపోతే పూర్ణచంద్ర హౌస్ దగ్గర 7,52,000 ఒక డ్రైన్. సిసి రోడ్ 23, మా రహీం ఇచ్చింది అట్టుంది. 22, 23 ఫస్ట్ 2 మీ లేదు, 2 కలిసి ఇచ్చారు, ఏమి ఇబ్బంది. కాబట్టి ఇంకా కూడా బస్సు ఫ్రీ వస్తా ఉంది గుంటూరు పల్నాడు జిల్లా వరకు. గ్యాస్ డబ్బులు వేస్తున్నాం. రైతులు ఉంటే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. నిరుద్యోగ భృతి కూడా త్వరలో అయిపోతున్నారు. లోకేష్ బాబు గారికి చెప్పారు, బాబు గారు త్వరలో అది కూడా వర్కౌట్ చేసి మీ దగ్గర ఖాతా నంబర్లన్నీ తీసుకొని ఆ నిరుద్యోగ భృతి కూడా మీ ఖాతాలో వేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు 5 ఏళ్ళు టిడ్కోయిలు పోడు పెట్టారు. ముక్కు మొహం తెలియని వాడు ఓట్లు వేస్తే ఏంటో 5 ఏళ్ళు నష్టం ఎంత జరిగిందో చూశారు. వాళ్ళకి చిలకలూరుపేట హద్దులు తెలియవు, చిలకలూరుపేటలో మనుషులు తెలియదు. కొత్తగా వచ్చింది కదా ఓట్లు వేశారు. ఎంత నష్టపోయారు? ఇప్పుడు వచ్చింది 1,00,000 రూపాయలు కట్టాను,
నాకు ఇల్లు ఇవ్వలేదు ఇంతక. అటువంటి వాళ్ళు ఈరోజు 5,500 ఇళ్ళు నేను కట్టిస్తే పేదవాళ్ళు ఉండకుండా చేసింది ఆ మహాతల్లి. సిగ్గు లేకుండా గుంటూరు పోయారు, మళ్ళా వచ్చారు. వారికి వంతపాడేవాడు మీ వాటిలో ఒకరు మా ప్రమేయాలు ఏడిపించినవాడు, మిమ్మల్ని ఏడిపించినాడు. ఇప్పుడు అడ్రస్ పట్టుకుందామంటే దొరకకుండా తిరుగుతున్నారు. కనుక తెలియని వాళ్ళకు ఓట్లేస్తే ఎంత నష్టపోయారు 5 ఏళ్ళు చూశారు మీరు. 5 ఏళ్లలో ఎంత నష్టపోయారు. 5,500 మంది పేదవాళ్ళు ఉండేటువంటి ఇళ్ళు చేరకుండా పొడబెట్టారు. వాళ్ళకి సిగ్గు కూడా లేదు. మీ కష్టాలు తెలిస్తే కదా వాళ్ళకి సిగ్గుంటానికి. సిగ్గు లేదు, సిగ్గుంటే మళ్ళా పేటకు రారు. అటువంటిది ఈ రోజు మళ్ళా మనం ఇస్తున్నాం 5,500 ఇళ్ళు. మళ్ళా రేపు వచ్చేటువంటి శ్రావణ మాసంలో వీలైన వరకు అన్ని ఇళ్ళు చేర్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. చేరని వాళ్ళు ఉంటే చేరే వాళ్ళకి ఇస్తాం. చేరే వాళ్ళకి ఇస్తే మంచిదేనా చెప్పండి మీరు. ఏమ్మా, చేరని వాళ్ళని వదిలేసి చేరే వాళ్ళకి ఇస్తే మంచిదేనా? 9,800 కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. ఇంటి స్థలం లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, కరెంటు లేని వాళ్ళు, వాటర్ ట్యాప్ లేని వాళ్ళు, ఆ విధంగా ఏదైతే లోటు ఉందో వాళ్ళందరినీ 9,800 మందిని ఐడెంటిఫై చేసి వారందరికీ దత్తత తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. వారికి ఆదాయం ఏ విధంగా పెంచాలి, వారికి జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలి, వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేటువంటి దానికి P4 కార్యక్రమం అది తీసుకోవడం జరిగింది. ఈ వార్డులో కూడా ఉన్నారేమో లిస్టు చూసుకోవచ్చు. ఉన్నారా? ఆ లోటు ఏదున్నా అవన్నీ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇది ప్రజల పేదరికాన్ని రూపుమాపే ప్రభుత్వం. 22వ వార్డు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోవడం లాంటి వార్డు. ఓటమి వార్డు పార్టీ పెట్టిన కానించి. అందుకనే నాకు బాగా ఇష్టమైన వార్డు ఇది. ఎందుకంటే తెలుగుదేశానికి గుండెకాయ. అటువంటి గుండెకాయ వార్డులో ఏ లోటు రాకుండా చూసే బాధ్యత నాది. అధికారులు ఏమైనా మీకు రెస్పాండ్ కాకపోతే నాకు చెప్పండి. తప్పకుండా మీ పనులు చేయడమే. అధికారులైనా మేమైనా ఎవరమైనా అందరం ఓట్లేసిన వాళ్లే కాదు, అందరికీ పనిచేసి శాశ్వతంగా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి ప్రభుత్వం ఉండటమే ధ్యేయంగా మనం అందరం కలిసి పనిచేయాలని నేను మీ అందరినీ కోరుతూ అందరికీ నమస్కారాలు. చిలకలూరుపేట పట్టణంలోని వెంకటేష్ గ్రాండ్ నందు జిడ్డు కాలనీ వాస్తవ్యులు బాణవతు అంజీబాబు నాయక్ కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరయ్యారు. పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ నందు జరుగుతుండగా ఈ వేడుకలో పాల్గొని చిరంజీవి మేధస్వి భాయిని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆశీర్వదించారు. ఈ వేడుకలో వారి వెంట బాణవతు శ్రీను నాయక్, బాలకోటి నాయక్, నాయుడు వాసు, కుప్పల్ శంకర్ తదితరులున్నారు. మున్సిపాలిటీలో గతంలో జరిగిన అవుట్ సోర్సింగ్ కుంభకోణం కేసులో సస్పెండ్ అయిన కొందరు మున్సిపల్ అధికారులు తిరిగి విధుల్లో చేరారు. పురపాలక శాఖ ఉన్నతాధికారులు వారి సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిన స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి మున్సిపల్ ఉద్యోగులు శాలువా కప్పి కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లి దాని పరిష్కారానికి కృషి చేసిన 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలికి కూడా ఉద్యోగులు మరియు ఎమ్మెల్యే పత్తిపాటి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే మాకు న్యాయం జరిగిందని తెలిపారు. తిరిగి విధుల్లో చేరడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ షేక్ బేరింగ్ మౌలాలి ఉద్యోగులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో నిరుపేద గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు బోనం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పండరీపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ఆదివారం మొదటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మా పాల్గొని గర్భిణీ స్త్రీలకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దోరట్ల మనోజ్ కుమార్, క్లబ్ సభ్యులు ఆదిరెడ్డి, మోహన్ బిట్రా, నాగేశ్వరరావు, చెంచు పున్నయ్య, దాసు నయన, సింగరావు, రాజు, రాఘవయ్య, రంగనాయక్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రముఖులు కందిమళ్ల అంజుబాబు మనుమరాలి నూతన వసల బహుకరణ వేడుక పట్టణంలోని నన్నపురం వెంకటరత్నం కన్వెన్షన్ నందు జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరయ్యారు. హాజరై చిరంజీవి శ్రీకను శాసన మండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ ఆశీర్వదించారు. మరి రాజశేఖర్ వెంట సోమేపల్లి వెంకట సుబ్బయ్య, గోరెంట్ల రాంబాబు, పొమిడి శ్రీనివాస్ తదితరులున్నారు. గత ప్రభుత్వంలో 22వ వార్డు గాంధీపేటలో వార్డు కౌన్సిలర్ ప్రమీలను అనేక ఇబ్బందులు పెట్టారని, ఆ ఇబ్బందులన్నీ తట్టుకుని వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వార్డు కౌన్సిలర్ ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. 22వ వార్డు గాంధీపేటలో 21 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే రోడ్డు డ్రైవింగ్లకు భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. కౌన్సిలర్ గా ఉన్న ప్రమిలను వార్డు సచివాలయాన్ని కూడా రానివ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేశారని, అవమానపరిచారని ఆమె తెలిపారు. ఆ ఒత్తిళ్లు ఇబ్బందులన్నీ తట్టుకుని నిలబడి నేడు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నామని వార్డు కౌన్సిలర్ ప్రమీల తెలిపారు. గతంలో ఈ 22వ వార్డులో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. మన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ రోడ్డు వేయించగలిగాను. ఇప్పుడు ఈ రోడ్డు 13 లక్షల రూపాయల రోడ్డు కూడా శంకుస్థాపన చేశారు సారు. ఈ డ్రైన్స్ కూడా ఈ రేపటి నుంచి మొదలు పెడతారు. మనకి అభివృద్ధి జరగాలంటే మన నియోజకవర్గాల్లో పత్తిపాటి పుల్లారావు గారు ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా మనకి అభివృద్ధి అనేది జరగదు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అభివృద్ధి చూసాము అంటే ఒకే ఒక డైనమిక్ ఎమ్మెల్యే మన పత్తిపాటి పుల్లారావు గారు. పత్తిపాటి పుల్లారావు గారు అంటే తెలుగుదేశం పార్టీ మనకి పూర్తి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందనం డబ్బులు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వేశారు. ఈ డబ్బులు వేశారు ఎందుకంటే మన పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండాలని. రేపు అమరావతి రాజధాని డెవలప్ అయ్యాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలతో మాట్లాడి కంపెనీలు తీసుకొస్తున్నారని. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉన్నది, మన పిల్లలకు ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం ఒక్కటే సాధ్యం చేయగలదు. మనకి అభివృద్ధి జరగాలంటే మళ్ళా గెలిపించుకోవాలి మన పత్తిపాటి పుల్లారావు గారిని చిలకలూరిపేట నియోజకవర్గంలో. నేను ఒక ఆడపిల్లనైనా కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచి ఇప్పుడే నేను కౌన్సిలర్ గా పోటీ చేసిన తర్వాత బయటికి రావడం నేను ఎంతో గౌరవంగా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేయగలుగుతున్నాను. మన వార్డులో ఎవరు ఏం అడిగినా కూడా నేను రోజు తిరిగి పనిచేస్తానే అని అనుకుంటున్నా. మీకు కూడా అందరికీ తెలుసు పలానా ప్రమీల అంటే ఎవరని. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పత్తిపాటి పుల్లారావు గారు మన అందరే ఉన్నారు. మనకి ఎటువంటి చేయగలుగుతారు. 52 ఎకరాల్లో మనకి ఇల్లు కూడా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే మన సార్ దగ్గరకు వచ్చి అడిగితే వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తున్నారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తీర్చగలిగిన ఒకే ఒక ఎమ్మెల్యే మన పత్తిపాటి పుల్లారావు గారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఆర్య వైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో విద్యలో రాణించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను పంపిణీ చేశారు. అవోప ఆర్య వైశ్య ఆణిముత్యాలకు ప్రతిభ పురస్కారాలు అందించి వారిని గౌరవించుకోవడం సంతోషంగా ఉందని అవోప ఆర్య వైశ్య ప్రతినిధులు అన్నారు. ఆదివారం జరిగిన ప్రతిభా పురస్కారాల్లో చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రచారి షాప్ యజమాని ఉమామహేశ్వరరావు తనయుడికి ఈ అవోప ప్రతిభా పురస్కారం అందింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఉమామహేశ్వరరావు తనయుడిని ఘనంగా అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఉత్సవానికి ఆర్య వయసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అవోప అధ్యక్షుడు టి రాంబాబు, ఐఏఎస్ భారత్, ఐపీఎస్ మణికంఠ, ఐఆర్ఎస్ వంశీవర్ధన్, ఆర్య వైశ్య విద్యానిధి అధ్యక్షుడు పొట్టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే పత్తిపాటి పుల్లారావులా ఉండాలని, చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసిన ఘనత పత్తిపాటికే దక్కుతుందని చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అన్నారు. పట్టణంలోని 8, 19, 22 వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. పత్తిపాటి వల్లే చిలకలూరిపేట పట్టణం అభివృద్ధి చెందిందని పునరుద్ఘాటించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సీసీ రోడ్లకు నిర్మాణం, ట్రైన్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపారు. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తే దాన్ని ప్రజలు ఆమోదించరు. దానికి ఉదాహరణ మరి ఇక్కడ 22వ వార్డులో మన యొక్క కౌన్సిలర్ గారు, అదేవిధంగా వ్యక్తిగతంగా తెలుసు మధ్యపల్లి శివ గారు కూడా చాలా ఇబ్బందులకు లోనై మరి పార్టీ కోసం నిలబడి పనిచేశారు.
ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మరి ఈరోజు మీరంతా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చూడగలుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరగాలన్నా ఇంకో కార్యక్రమం జరగాలన్నా నాయకుడు గొప్పవాడే ఉండాలి. నేను నిర్భయంగా చెప్తాను, ఏదో ఆయన మెప్పు కోసం మీ మెప్పు కోసమో కాదు. చిలకలూరిపేట నియోజకవర్గానికి సరైన శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు. దీన్ని ఆమోదించాలంటే ఎవరైనా సరే చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వచ్చి మాట్లాడటానికి లేదా పోటీ చేయడానికి దేనికైనా సంసిద్ధత తెలియజేస్తున్నారు. అంటే వారి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను చేరిన తక్కువ కాలం అయినప్పటికీ కూడా ఎప్పుడూ ప్రజల కోసం, ప్రజల అవసరాలు మరి అధిష్టానంతో మాట్లాడి మరి కావాల్సిన నిధులు, అదేవిధంగా ఇక్కడ ఉద్యోగస్తుల ద్వారా ఏవే కార్యక్రమాలు చేయించాలి, మరి అదేవిధంగా పార్టీ ద్వారా ఏం చేయాలి అని బాగా మనసున్న మనిషి, చేసే మనిషి పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో మేమంతా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. చిలకలూరిపేట సిఆర్ కాలనీ పార్క్ నందు వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 26 మంది పేద విద్యార్థులకు 1,35,000 రూపాయల నగదును ఉపకార వేతనాలుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి గుడిపల్లి సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిలకలూరిపేట తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ హాజరయ్యారు. విద్యార్థులు బాగా చదివి మంచి ఉన్నత స్థానానికి రావాలని విద్యార్థులను దీవించారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ది శివరాం ప్రసాద్, చెలికాన్ సీతారామయ్య, వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెరవలి రాఘవరావు, జోనల్ కమిటీ సభ్యుడు సంకటి సుబ్బారెడ్డి, సెక్రటరీ ఆరేకట్ల కోటి సుబ్బారావు, ట్రెజరర్ చిరిమేళ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ నెల 3, 4 తేదీలలో హర్యానా రాష్ట్రంలో జరిగిన నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ లో మున్సిపాలిటీలలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, మెరుగైన సేవలు అనే అంశంపై 2 రోజుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ కూడా హాజరై పలు అంశాలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా తిరిగి వచ్చిన రఫానీని స్థానికులు అభినందించారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు రాధారంగ మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు, ఎస్ఎస్ఎల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అందెల సౌరి, లోక్సత్తా పార్టీ నాయకులు మాదాసు భానుప్రసాద్, బీసీ సంఘం నాయకులు తన్నీరు శ్రీనివాసరావు రఫానీని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చుకోల మురళి, అందెల సౌరి మాట్లాడారు. చైర్మన్ అభ్యర్థి రఫానీ గారు మరి ఆ సదస్సుకు పోయి అవార్డు పొంది ఉన్నారు. వారికి సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున మరియు రాధారంగ మిత్రమండలి తరఫున మరి చిరు సత్కారం చేయటం జరిగింది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ప్రభుత్వ ఏడాది పాలనలో సాధించిన విజయాల గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే పత్తిపాటి. ఇరవై 22వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, చైర్మన్ రఫానీ, కౌన్సిలర్ ప్రమీల. పట్టణంలో కందిమళ్ల అంజిబాబు మనవరాలి నూతన వస్త్ర వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చిన్నారిని ఆశీర్వదించిన శాసన మండలి సభ్యులు మర్రి. పండరీపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు. పలు సూచనలు సలహాలు ఇచ్చిన డాక్టర్ సుష్మా. అవోపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సాని ముత్యాలకు ప్రతిభా పురస్కారాలు. రాష్ట్ర స్థాయిలో అందించిన అవోపా ప్రతినిధులు. ఉమామహేశ్వరరావు తనయుడిని అభినందించిన అవోపా సభ్యులు.